వింత పశువు అని ఒక మహాకవి అన్నాడు. అలాంటి వింత పశువు నిన్న వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో సభ్య సమాజంలో ఎవరు హర్షించనంత, ఒప్పుకోనంత హీనంగా ఒక మహిళ గురించి నీచంగా, నికృష్టంగా మాట్లాడాడు. అంతటి హీనుడు గనుకనే ఆ కుటుంబంలో ఒక సభ్యుడినైన నేను గత 20 సంవత్సరములుగా అతనికి దూరంగా ఉంటున్నాను. తనకు రాజకీయ భవిష్యత్తు లేదనే ఫ్రస్ట్రేషన్లో అంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు. 2024 ఎన్నికల్లోనే తనకు రాజకీయ సమాధి జరిగింది. ఇక అతని ఇంటి మీద జరిగిన దాడికి వేమిరెడ్డి దంపతులకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు వాడిని కనుక ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వేమిరెడ్డి దంపతులు సేవా దృక్పథం కలిగిన వాళ్ళే తప్ప దాడులు ఇలాంటివి చేసే మనస్తత్వం వారికి కాదు. ఎవరో మధ్యలో కొన్ని ముఠాలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వీళ్ళని అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన దాడి. ఇది తెలియజెప్పడానికి ఈ మీట్ పెట్టాం.